అంటే బికాస్ మనం కంట్రోల్ చేయలేని ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్. ఒకటి పొల్యూషన్, ఒకటి ఎన్వైర్న్మెంట్లో జరుగుతున్న చేంజెస్ కావచ్చు. ఇవన్నీ మనం చేంజెస్ చేయలేము ఇవి. కానీ పొల్యూషన్ వల్లే అనుకున్నారనుకోండి, అందరికీ రావాలి కదా. ఓన్లీ 60%, 70%కి ఎందుకు వచ్చింది? ఆ రెస్ట్ ఆఫ్ ద 30% ఎందుకు ఎఫెక్ట్ అవ్వట్లేదు? ఇప్పుడు మనం తినే ఫుడ్ బికాస్ ఆఫ్ ఇమ్యూనిటీ. అదే అంటున్నాను, మనం విజ్ఞానమయ కోసం బాడీకి ఇప్పుడు వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్యాట్స్ చాలా రాంగ్ ఫ్యాట్స్ తీసుకున్నాం. ఇప్పుడు అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు వచ్చే ఆయిల్ వాళ్ళు మనకు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, నువ్వుల నూనె ఇవన్నీ మంచివి కాదు, నెయ్యి మంచిది కాదని చెప్పి రిఫైన్డ్ ఆయిల్ అమ్మడం మొదలుపెట్టారు. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లండర్. ఎందుకంటే ఆ ఫ్యాట్ అనేది మనకి బ్లడ్ సర్క్యులేషన్కి చాలా ఇంపార్టెంట్. ఇట్స్ లూబ్రికెంట్. మన స్కిన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్, ఆర్గన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్, బ్రెయిన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ 90% ఫ్యాట్. సో మనం తీసుకునే ఫ్యాట్ ఏదైతే తీసుకున్నామో రిఫైన్డ్ ఆయిల్లో, డాల్డాలో హెల్దీ అని చెప్పి మనకు అమ్మింది ఒక 30-40 ఇయర్స్ అవే తిన్నాం. కాకపోతే అది ప్రాసెస్ చేసుకోలేని ఫ్యాట్. బాడీ కాంట్ యూజ్ ఇట్, ఇట్ విల్ జస్ట్ అబ్జార్బ్ ఇట్. ఏం చేయాలో తెలియక అక్కడ చెత్తలాగా పక్కన పడేస్తుంటుంది. కొలెస్ట్రాల్ స్టోన్స్ లాగా, క్యాలిక్యులై లాగా ఫామ్ అవుతుంది. కొలెస్ట్రాల్ వస్తుంది, గాల్ బ్లాడర్ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్, ఇవన్నీ ఫార్మ్ అవ్వడానికి అక్కడ మెయిన్ రీజన్. కాకపోతే అందరిలోనే రావు కదా. అవునవును సార్. దాన్ని ప్రాసెస్ చేసుకునే మెకానిజం బాడీకి ఉంటుంది. ఏంటి? ఓకే, ఈ ఫ్యాట్ నాకు అవసరం లేదు, దీన్ని స్వెట్ ద్వారా బయటికి పంపించాలి, లేకపోతే అబ్జార్బ్ చేసుకోకుండా ఉండాలి, లేదా ఎక్కడో ఫ్యాట్ స్టమక్ ఫ్యాట్ దగ్గర ఎక్కడో స్టోర్ చేసుకొని ఉంచుకోవాలి అనేది ఒక నాలెడ్జ్ ఉంటుంది. అది ఓవర్వెల్మ్ అయ్యి ఆ లోపల బాడీ ప్రాణశక్తి తగ్గినప్పుడు ఇది మిస్టెప్ అవుతుంది అనమాట. సో ఇది మన విజ్ఞానమయ కోశంలోని ఇంపార్టెన్స్. ఇప్పుడు వచ్చే డిసీజెస్ అన్నీ కూడా విజ్ఞానమయ కోశంలోని వచ్చే ఇంబ్యాలెన్సెస్ వల్లే వస్తున్నాయి. అంటే కొలెస్ట్రాల్ ఇంబ్యాలెన్స్, హార్ట్లో కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వడం, ఇవన్నీ ఏదైనా కానీ, అంటే ఇప్పుడు గుండెపోటు అనేది లేకపోతే హార్ట్లో బ్లాక్స్ అనేది కొత్తగా వచ్చిందేమి కాదు. కాకపోతే ఇవాళ రేపు ఫ్రీక్వెన్సీ పెరిగింది, పర్సంటేజ్ పెరిగింది. ఒకప్పుడు ఖాళీగా కూర్చొని తినే వాళ్ళలోనే వచ్చేది, ఇప్పుడు మెజారిటీ ఖాళీగా కూర్చొని తింటున్నారు కాబట్టి ఎక్కువ వస్తుంది. లైఫ్ స్టైల్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. అలాగే మనకి ఇప్పుడు వీధి కుక్కలు ఉన్నాయనుకోండి, స్ట్రీట్ డాగ్స్, అవి హెల్తీగా ఉంటాయి. అదే మనం ఇంట్లో జాగ్రత్తగా తెచ్చి పెంచుకున్న కుక్కలకు తొందరగా డిసీజెస్ అటాక్ అవుతాయి. అవును, డయాబెటీస్ వస్తుంది, వాటికి హార్ట్ బ్లాక్స్. డయాబెటీస్ డాగ్స్లో కూడా చాలా మంది ఇప్పుడు చూపించుకుంటారు, డయాబెటీస్ ఉంటుంది, చూపు మందగిచ్చిపోతుంది, ఒబీస్ అయిపోతున్నాయి, వాటికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టు పొల్యూషన్ ఫ్యాక్టర్ ఉంది, ఫుడ్ ఫ్యాక్టర్ ఉంది, పెస్టిసైడ్స్ ఉన్నాయి, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్ కూడా ఉంది. అలాంటప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం కాంపెన్సేటరీగా ఏదో ఒకటి చేసుకోవాలి. సార్ మనం మాట్లాడుకున్నాం కదా, చక్రాస్ ఇంబ్యాలెన్స్ అవుతే మనకి అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని. అసలు చక్రాస్ బ్యాలెన్స్ చేసుకోవడం అంటే ఎలా చేసుకోవాలి, మనకి ఎలా తెలుస్తుంది? చక్ర బ్యాలెన్స్ అనేది మనకి యోగాలోని, వేదాల్లోని, వీటిలోని మేము పెట్టిన ఫోకస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, మా స్టడీస్ ఇప్పుడు ప్రతి చక్రం యొక్క యాక్టివిటీ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి దేవీ దేవతల్ని వాడుకున్నారు. సో ఇప్పుడు మూలాధార చక్రం ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అందులో గణపతి, ఇంద్రుడు, బ్రహ్మ, డాకిని అమ్మవారు ఉంటారు, ఇంకో 4 అమ్మవార్లు ఉంటారు 4 పెటల్స్లోని. అది ఎర్త్ ఎలిమెంట్కి సంబంధించింది. ఓకే. ఎర్త్ అనేది ఏంటంటే ఫైనల్ ఫార్మ్ ఆఫ్, అంటే ఇప్పుడు మన మేనిఫెస్టేషన్, మన ఈగో, మన ఎగ్జిస్టెన్స్ అంతా కూడా ఎర్త్ ఎలిమెంట్. ఓకే. సో మూలాధార బ్యాలెన్స్డ్గా లేనప్పుడు సెల్ఫ్ డౌట్స్ ఉంటాయి, ఏదర్ అగ్రెషన్ ఉండడం, లేదా అంటే వీడికి ఓవర్ కాన్ఫిడెన్స్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వేరు. కరెక్ట్గా మూలాధార స్టేబుల్గా ఉన్నప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉంటారు మనుషులు, లేదా ఓవర్ కాన్ఫిడెంటో లేకపోతే ఇన్కాన్ఫిడెన్సో ఇట్ వేవర్ అవుతుంటారు. ఇంకొకటి మన వెయిట్ బిల్డ్ అవ్వడానికి, స్ట్రెంగ్త్ రావడానికి, మజిల్ స్ట్రెంగ్త్ లేకపోతే బోన్ స్ట్రెంగ్త్, బోన్ స్ట్రెంగ్త్, మన బాడీ వెయిట్ కరెక్ట్గా పుట్ ఆన్ అవ్వడానికి, అంటే ఐడియల్ బాడీ వెయిట్ అంటారు, హైట్కి తగ్గట్టు వెయిట్ అంటారా, స్టామినా అనుకోండి ఒక రకంగా. స్ట్రెంగ్త్, కోర్ స్ట్రెంగ్త్ రావడానికి మూలాధారాన్ని ఇంపార్టెంట్. మజిల్ స్ట్రెంగ్త్, మూమెంట్ రావడానికి విండ్ ఎలిమెంట్ ఇంపార్టెంట్, అంటే మన అనాహత. అందుకే ఇప్పుడు మీకు వాయుపుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే బలవంతులు. అందరికన్నా బలవంతులు ఎవరు? మనకి ఆంజనేయుడు, భీముడు, ఇద్దరు వాయుపుత్రులు అనమాట. సో మీకు మీ బ్రీత్, విండ్, ఈ హార్ట్ చక్రానే స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఈ మూలాధార అనేది కోర్ స్ట్రెంగ్త్. ఇక్కడ ఉండేది ఇంద్రుడు, అంటే దేవతల రాజు. రాజు కరెక్ట్గా పాలించినప్పుడు అన్నీ కరెక్ట్గా జరుగుతాయి.
ఎప్పుడైతే ఇంద్రుడు భ్రష్టు పెట్టినప్పుడు ఇంద్ర పదవి పోతుంది అనమాట. సో అదే ఇందాకలు అనుకున్నాం కదా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యారగెన్స్గా మారిన లేదా ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్గా మారిన మూలాధార చక్రం ఇంబ్యాలెన్స్ అవుతుంది. దీనివల్ల డయాబెటీస్ వస్తుంది. ఓ ఓకే. మీకు డయాబెటీస్ వచ్చిన వాళ్ళని ఎవరినన్నా చూడండి, నోటీస్ చేయండి, ఫస్ట్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఒకటి ఏంటంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నప్పుడు అంతేనా, యూరినేషన్ మీద కంట్రోల్ పోతుంది, కంట్రోల్ చేసుకోలేరు. సో ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఏదన్నా కానీ అన్ని డౌట్స్ అయిపోతాయి. ఒకప్పుడు కాన్ఫిడెంట్గా ఎటు పడితే అటు వెళ్ళి ఏ పని అంటే ఆ పని చేసుకునే వాళ్ళు, అమ్మో ఇప్పుడు డయాబెటీస్ ఈ టైం కల్లా తినాలి లేకపోతే నాకు కళ్ళు తిరుగుతాయి అనే ఒక డౌట్. అంటే ఇక్కడ ఏంటంటే జడ్జ్మెంటల్ ఎర్రర్స్ ఇవి వచ్చినప్పుడు మూలాధార చక్రంలో ఇంద్రుడు ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే సేమ్ ఎనర్జీ మీకు పిల్లల్లోని స్టెబిలిటీ లేకపోవడం, అక్కడ గణపతి కూడా వస్తాడు. అంటే వీక్గా ఉంటారు కొంతమంది, స్టెబిలిటీ, హైపర్ యాక్టివిటీ. ఇవాళ రేపు అందరూ హైపర్ యాక్టివ్గానే ఉన్నారు. అబ్బా మా పిల్లోడు చాలా తెలివైనాడండి కానీ చదవడు, ఒక చోట కూర్చోడు అని. తెలివితేటలు స్కిల్ వేరు, కానీ ఆ ధారణ శక్తికి దానికి కూర్చొని ఫోకస్ చేయగలగాలి కదా. అంటే ఇప్పుడు వ్యాసుడు మహాభారతం రచించినప్పుడు మొత్తం ఉంటుంది కానీ రాయలేడు మొత్తం కూర్చొని. ఇప్పుడు గణపతిని పిలిస్తే గణపతి చెప్తాడు, నేను ఒకసారి పెన్ ఎత్తుకుంటే ఫినిష్ అయినాకే పెడతాను, నువ్వు ఆపకూడదు అంటారు వ్యాసుడిని. సో ఆయన ఇంక అలా ఆపకుండా చెప్తానే ఉంటాడు, గణపతి కూడా ఇంక లెగవకుండా. సో అంత ఫోకస్, అంత స్టడీనెస్, అంత కాన్సన్ట్రేషన్ గణపతి అనే ఎనర్జీ మూలాధార నుంచి వస్తుంది. ఇవాళ రేపు పిల్లల్లో చాలా మందిలో అది ల్యాకింగ్. అది ఎక్కువగా ఈ ఆటిజం కేసెస్, హైపర్ హైపర్ యాక్టివిటీ డెఫిసిట్ డిజార్డర్స్ అని, అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్స్, ఇవన్నీ కూడా మూలాధార స్టేబుల్గా లేకపోవడం. అంటే అక్కడ గణపతి అనే ఎనర్జీ క్లియర్గా లేనం. ఓకే. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే బ్రహ్మ అంటే క్రియేషన్. మనం ఒక సెల్ నుంచి ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ అయ్యాం, కానీ ప్రతి నెల మన బాడీలో ప్రతి చోట సెల్స్ రిప్లేస్ అవుతూ ఉంటాయి అండ్ చనిపోతుంటాయి, కొత్తవి క్రియేట్ అవుతుంటాయి. సో అవే మనం పుట్టినప్పుడు ఉండే సెల్స్ లాస్ట్ వరకు ఉండేది ఒక నర్వస్ సెల్లే తప్పితే మిగిలినవేవి కూడా అన్నీ మారుతూ ఉంటాయి అన్నమాట. గోరు ఇక్కడ నుంచి వచ్చింది ఇటు వస్తుంది, హెయిర్ పెరుగుతుంటుంది. సో ఈ క్రియేషన్ అనే దానికి ఒక లిమిట్ ఉండాలి, ఒక పర్పస్ ఉండాలి. ఇప్పుడు లివర్లో కొన్ని సెల్స్ ఉన్నాయి, అవి చనిపోయి వాటి ఫంక్షనాలిటీ అయిపోయింది, రిప్లేస్ అయ్యి కొత్త సెల్స్ వచ్చి ఆ ఫంక్షనాలిటీ పిక్ చేసుకోవాలి, ఓల్డ్ సెల్స్ వెళ్ళిపోవాలి. కానీ కొత్తవి క్రియేట్ అయినప్పుడు క్రియేషన్ ఒక్కటే ఆస్పెక్ట్ కింద పెట్టుకున్నప్పుడు క్యాన్సర్ కింద మారుతుంది. న్యూ సెల్స్ ఫామ్ అవ్వడం అంటే డివిజన్, సెల్ డివిజన్ అని, అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ క్యాన్సర్. టెక్నికల్గా ప్రతి మనిషిలోని 0.01% క్యాన్సర్స్ కింద మారే ఛాన్స్ ఉంటుంది. సో మనకి నెలలోని తన లైఫ్ టైంలో మొత్తంలో అది కాదు, ప్రతి సెల్ డివిజన్లో. సో మనకి నెలలోని ఒక 20 బిలియన్ సెల్స్ ఏమో ఫార్మ్ అయినాయి అనుకోండి. 0.01% అంటే ఒక 20,000 సెల్స్ 10,000 సెల్స్ క్యాన్సర్స్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బాడీలో, ప్రతి మనిషిలో నెలలో. కాకపోతే బాడీ దాన్ని రికగ్నైజ్ చేసి, అంటే క్రియేషన్ ఫర్ ఎ పర్పస్, క్రియేషన్ వితౌట్ పర్పస్ ఇస్ క్యాన్సర్. క్యాన్సర్ అనగానే అమ్మో భయపడిపోతూ ఉంటాము, నిజంగా భయం వేస్తుంది సార్. డెఫినెట్గా అదే చెప్పాను కదా, లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ కాబట్టి. క్యాన్సర్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు బాడీ అది రికగ్నైజ్ చేసుకొని దాన్ని స్టాప్ చేసుకోవడం బాడీలో ఇన్బిల్ట్ మెకానిజం. ఆ మెకానిజంని సూపర్ సీడ్ చేసినప్పుడు అది క్యాన్సర్ కింద మారుతుంటుంది. సో ఈ మూలాధార చక్ర ఇంబ్యాలెన్స్ వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఇది ఉంటుంది అన్నమాట. మరొకసారి మాట్లాడుకుంటే డయాబెటీస్ వస్తుంది, థైరాయిడ్ అంటున్నారు, క్యాన్సర్, డయాబెటీస్, ఓసిడి అంటే ఇన్స్టెబిలిటీ, పిల్లల్లో ధారణ లేకపోవడం, ఫోకస్ లేకపోవడం, హైపర్ యాక్టివ్గా ఉండడం, క్యాన్సర్స్ వస్తాయి. అలాగే మనకి ప్రోస్టేట్ ప్రాబ్లం కూడా మూలాధారకు సంబంధించింది. అండ్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంటు అక్కడ చాలామందికి ఇవాళ రేపు సఫర్ అవుతున్నారు. సో అది కూడా మూలాధార చక్రకు సంబంధించిన ఇంబ్యాలెన్సే.